హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూ న్యూస్ అండ్ రిధి మీడియా. అపార కుబేరుడు అదాని అంతులేని ఆమ్దాని. అపార కుబేరుడు అందాని అంతులేని ఆమ్దాని. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలోకి బిల్ గేట్స్ను కూడా దాటేసి 4వ స్థానానికి, ఈ జాబితాలో 10వ స్థానంలో ముఖేష్ అంబానీ. ఆర్థిక సంస్కరణలతో వేగంగా వ్యాపార విస్తరణ. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి స్నేహం. ఆయన ప్రధాని అయ్యాక విస్తరించిన అదాని సామ్రాజ్యం. ఓ సూపర్ మోదీ. సపర్లు కొట్టాలా? అప్పుడు సపర్లు కొట్టమన్నావు కదా, దానికి కొట్టలేదు కానీ ఇగో దీనికి సపర్లు కొడుతున్నా. ఆల్ ది బెస్ట్. ఈయనను ఫస్ట్ ప్లేస్లోకి తీసుకురావాలి. ఇప్పుడు 4వ ప్లేస్లోకి తీసుకొచ్చినందుకు నీకు కంగ్రాట్స్ మోదీ. ఈ కోటైనే నువ్వు ఇద్దరు కోటోళ్ళే దేశాన్ని ఈ కోటోళ్ళు తాకట్టు పెట్టేసి. మోదీ ఇక్కడ రాసిండు, మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి స్నేహం. ఆయన ప్రధాని అయ్యాక విస్తరించిన అదాని సామ్రాజ్యం. అంటే అంతకుముందేమో విస్తరించలేకపోయాను కానీ మోదీ వచ్చినాక ఎందుకు విస్తరించాను? దేశాన్ని మొత్తం సర్వం ఈయనకు రాసిస్తాను. పోరా, ఆ పక్క రాసుకోపో, ఈ పక్క రాసుకోపో. మన అయ్యల జాగిరి, మన తాతల జాగిరి, మనమే తినాలరా సొమ్మంతా. ఎస్సీఓడు, బీసీఓడు, ఎస్టీఓడు ఎట్లా తింటారా? ముస్లిమోడు ఎట్లా తింటారా? మొత్తం మనం తినాలే. దేశాన్ని తరతరాలుగా పీడించేది మనమే కాబట్టి మనమే తినాలి సొమ్మంతా అని చెప్పి ఇగో ఈ దొంగకు కట్టబెట్టించిండు. ఈ 4వ స్థానానికి వచ్చిందిగా. ఇంకొక దఫా బీజేపీకి అధికారం ఏరి ఈయన ఫస్ట్ స్థానం రాకపోతే అడుగురిన్నాను. ఇంకొక దఫా బీజేపీనే గెలిపించుకోర్రి, ఈయన ఫస్ట్ ప్లేస్కి వస్తాడు. ఎక్కడనో దేశంలో ఎక్కడనో అట్టడుగులో ఉండే వ్యాపారంలో కథం మోదీ ప్రధాని కాగానే 4వ స్థానానికి వచ్చింది. ప్రపంచంలో 4వ స్థానానికి వచ్చింది. ఫస్ట్ ప్లేస్కు తీసుకురావాలి మోదీ. మళ్ళా సపోర్ట్ కొడతాం. అప్పుడు ఉండలేక వెళ్ళలేక పునరావాస కేంద్రాల్లో సరైన తిండి దొరక్క పస్తులు, సరుకులు లేక ఇంట్లో పొయ్యి వెలిగించలేని దైన్యం, కాలనీలు ఇళ్లల్లో పేరుకుపోయిన బురద, చెత్తతో కంపు, పిల్ల పాపలతో దిక్కుతోచని స్థితిలో వరద బాధితులు, భద్రాద్రి ముంపు ప్రాంతాల్లో మోటార్లతో బయటకు నీళ్లు, వైకుంఠధామాలు నీళ్లల్లోనే, అంత్యక్రియలకు నష్టం, పరిహారంలో గందరగోళం, జాబితాలో నకిలీలు, పునరావాస కేంద్రాల్లో ఉన్నవారే అర్హులా, బంధుమిత్రుల ఇళ్లలో ఉన్నవారు కాదా, న్యాయం చేయాలంటూ బాధితుల ఆందోళన. పెద్దపల్లి జిల్లా మల్కాపురంలో ముంపునకు గురైన ఇంటి సామాగ్రి సర్దుతున్న మహిళలు, భద్రాచలం పునరావాస కేంద్రంలో అల్పాహారం కోసం లైన్లో వరద బాధితులు. ఇట్లా ఎంత నిజంగా వీళ్ళంతా మధ్యతరగతి ప్రజలు. మధ్యతరగతి ప్రజలు చాలా ఇజ్జత్గా వాళ్ళు. చిన్న నిందలు పడ్డా, చిన్న విమర్శల పాలైనా వాళ్ళు తట్టుకోలేరు, ప్రాణాలు తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే మధ్యతరగతి ప్రజలు ఈ లైన్లో నిలబడి అన్నం అడుకోవడానికి కూడా చాలా సిగ్గుపడతారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది వాళ్ళకు. వాళ్ళు లైన్లో నిలబడి అన్నం కోసం గిన్నెలు పట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దుస్థితికి కారణం ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, కేటీఆర్, వాళ్ళ కుటుంబమే. ఈ బిచ్చలు వాళ్ళ చేతికి ఇవ్వాలి. కేసీఆర్కో బిచ్చా, కేటీఆర్కో బిచ్చా, కవితారావుకో బిచ్చా, సంతోష్ రావుకో బిచ్చా, హరీష్ రావుకో బిచ్చా ఇచ్చి సేమ్ ఇట్లా వరద ప్రాంతాల్లో ఒక వారం పాటు అడక తినుర్రు అని చెప్పాలి. అప్పుడు కానీ ఈ బిడ్డల పరిస్థితి వీళ్ళకి తెలుస్తుంది. ఒక్క వారం రోజుల పాటు వరద ప్రాంతాల్లో ఈ కుటుంబాలను అక్కడ నివసించుండని పెట్టాలి. ఈ అందరినీ వరద బాధితుల్లో చిక్కుకున్న వాళ్ళందరినీ ఫామ్ హౌస్లకు తరలించాలి. కేసీఆర్ ఫామ్ హౌస్కు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫామ్ హౌస్కు తరలించి, లేదా ప్రగతి భవన్లో వీళ్ళని నెల రోజుల పాటు సురక్షితంగా ఉంచి, ఈ నెల రోజుల పాటు, ఈ వారం రోజుల పాటు ఈ వరద ప్రాంతాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులను పంపాలి. ఒక్క దెబ్బకు సిగ్గొస్తాయి. గిట్ల నిలబెట్టే కాడికి తీసుకొస్తారు తెలంగాణ బిడ్డలను. తెలంగాణను చక్కదిద్దుతున్నాను అని ఆఖరికి ఎన్నడూ లేని విధంగా తెలంగాణ మునిగిపోయే వరకు తీసుకొచ్చింది దుర్మార్గుడు. తెలంగాణలోకి ఇట్లా వరదలు ఉన్నాయా ఎప్పుడన్నా అతకి హైదరాబాద్లో వచ్చి? ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టి హైదరాబాద్ అతలాకుతలం అయ్యేది. ఇంతవరకు తీసుకొచ్చి ఏమనాలి నిన్ను? మాకు బుద్ధి లేదు, నీకు ఓట్లేస్తానం కాబట్టి మాకే బుద్ధి లేదు. ఏం చేస్తాం? ఎంతసేపు అనొరినా ఏం లాభం?
మళ్ళా వీళ్ళకు మనిషికి 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ నీకే గుద్దేటట్టున్నారు. ఈ వరదలకు కారణం కాళేశ్వరం అని చెప్పితే వీళ్ళు వినరు, ఓట్లు వేయకుండా ఉండరు, మళ్ళా మీకు ఓట్లు వేస్తారు. ప్రవాహం తగ్గే కాళేశ్వరం వద్ద గోదావరి శాంతం. మేడిపల్లిలోకి 8,62 లక్షల క్యూసెక్కులు 8.62 లక్షల క్యూసెక్కులు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3 లక్షల క్యూసెక్కులు. వరద ఇలాగే కొనసాగితే 3 రోజుల్లో ఫుల్. ఆల్మట్టి నుంచి వేగం తగ్గించిన కృష్ణమ్మ. వీళ్ళు మంచిగా పెడతారా గోదావరిలో నదులకు ఆడోళ్ళ పేర్లు పెట్టి సెంటిమెంటల్ చేసే ప్రయత్నం చేస్తారు. గోదావరి తల్లి అంటారు. గోదావరి తండ్రి అంటే పోయేదేమున్నది? మరి గోదావరి మేనమామ అంటే పోయేదేమున్నది? కృష్ణమ్మ ఈమెనో శ్రీని చేసింది. ఇట్లా అంటే సెంటిమెంటలైజల్ చేయడం, ప్రజల్ని ఆ మూఢత్వంలోకి నెట్టడం. కృష్ణమ్మ తల్లి, గోదావరమ్మ తల్లి ఇట్లా సెంటిమెంట్ చేయడం. నదులకు అట్లనే సెంటిమెంట్ చేస్తారు. భారతదేశానికి శ్రీ పేరు పెట్టే భారతదేశం, భారత మాత అని కథం సెంటిమెంటల్ చేసి ఓట్లు గుద్దించుకుంటారు. సర్వేనే లేదు, సాయం ఎప్పుడు? 100% ఇంకా సర్వేనే మొదలు పెట్టాలి. వరదలతో పంటల నష్టంపై అన్ని కాకిలెక్కలే. ఎన్యూమరేషన్ ఏందో? రెమ్యునరేషనా ఎన్యూమరేషనా? ఎన్యూమరేషన్పై ఉత్తర్వులు ఇవ్వని వ్యవసాయ శాఖ. అంటే ఈ వరద ప్రాంతాలకు సంబంధించి చేసే సర్వే గంపగుత్తగా అంచనా లెక్కలు వేసి కలెక్టర్లకు నివేదికలు. 11 లక్షల ఎకరాల్లో 10,000 చొప్పున నష్టం. నష్టపరిహారంపై ఇంతవరకు మాటెత్తని రాష్ట్ర ప్రభుత్వం. క్లౌడ్ బరస్ట్ కాదు, ఎప్పుడు వచ్చే వరదలే ఈసారి ఎక్కువగా వచ్చాయి. గవర్నర్ తమిళసై వ్యాఖ్య. నైరుతిలో క్లౌడ్ బరస్ట్ రాదు. కేసీఆర్ రాజకీయ సిద్ధాంతానికి రుజువులు లేవు. పర్యావరణ భూగర్భ శాస్త్రవేత్తల విమర్శలు. 100% మొన్న కూడా శాస్త్రవేత్తలు అన్నారు, సిగ్గులోనోడా కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ ఎట్లా జరుగుతాయిరా హౌలే అని అన్నారు. నేను కాదు, నేను కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో హౌలే అన్నాను, అరే ఊరే అన్నాను, ఇష్టం ఉన్నట్టు తిట్టాను. ఎందుకంటే కేవలం సదుద్దేశంతో ఉన్న విమర్శలు చేస్తుంది తప్పించి బూతులు ఎవరి మీద జారా. అరే ఊరే అని మనం ఎందుకు అనాలి ముఖ్యమంత్రిని? కాకపోతే వీళ్ళు అన్నారు తెలివి తక్కువ సన్యాసి, తెలివి లేనోడా అని తమిళసాయి అన్నది. ఆయన తెలివి తక్కువడు అన్నది. మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు? వాడు మనిషి, వానికి అసలు ఏం తెలియదు అన్నాడు. వాళ్ళన్న మాటలు నేను ఉటకాయిస్తున్నా అంతే. ఇక తమిళసాయి కేసీఆర్ ఎంబడి పడ్డది. తమిళసాయి కేసీఆర్ ఎంబడి పడ్డది. రాజకీయం చేస్తుంది, గవర్నర్ కూడా రాజకీయం చేస్తుంది. ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్. 12 మంది ఎంపీలు సీఎం షిండే వర్గంలోకి వలస. శివసేన లోక్సభ పక్ష నేతగా రాహుల్ శివాలే ఎన్నిక. వీరే నిజమైన శివ సైనికులు. షిండే కషితం చేయరు, మొత్తం పార్టీ మొత్తం కైవసం చేసుకోవడానికి ఇంకా 2 ఇంకా 3 ఇంకా 4 అంటే నేను కొత్త పార్టీ పెట్టింది. అయినా షిండే పెట్టలేదు కదా, ఈ పార్టీ కదా. శివసేన పార్టీలోనే వాళ్ళని కూర్చుతారు. శివసేన పార్టీకి ఓనర్ నేనే అనుకోరాదా? అయిపోతుంది. రాజ్యసభలో మంగళవారం పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలుపుతున్న ఎంపీలు. జీఎస్టీ అగ్నిసేగా ఆందోళనతో పాటు అట్టుడికిన పార్లమెంట్ ఉభయ సభలు నేటికి వాయిదా. జీఎస్టీ అగ్నిపథ్పై చర్చకు విపక్షాల పట్టు. ధరల పెరుగుదలపైన నిరసన. పోడియం వద్దకు దూసుకెళ్లిన ఎంపీలు. రాష్ట్రాల సమ్మతితోనే వడ్డన. పన్ను లీకేజీలను అరికట్టడానికే 14 రకాల నిత్యావసరాలపై జీఎస్టీ. లూజ్గా అమ్మితే ఇప్పటికే పన్ను లేదు. కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా వివరణ. లూజ్గా అమ్మితేనాట మా బతుకులే లూజులు ఎత్తి లూటీ చేస్తుంది. మా బతుకులే లూజ్ చేసి లూటీ చేస్తుంది. ఇప్పుడు దొంగను పట్టుకోవడానికి మా ఈపుల మీద దెబ్బలేస్తారా? ఇది ఎట్లున్నదంటే, ఒక దొంగ ఒక ఏరియాకు వచ్చిండు, వాడు దోసుకొని పోయిండు. ఇప్పుడు ఏం చేయాలి? దోసుకొని పోయిన దొంగను పట్టుకోవాలి. దోసుకొని పోయిన దొంగను పట్టుకోవాలి కానీ ఏయ్ మీ ఏరియాకు దొంగ వచ్చిండట వంగుర్ర అని కొరడ తీసుకొని పట్ట ఆ ఏరియా వాసుల మీద కొడతాను, ఆ కాలనీ వాసులను. గిట్లున్నది జీఎస్టీ. నువ్వు పట్టుకోవాల్సింది దొంగను పట్టుకోవాలి. దొంగను పట్టుకోకుండా ఇప్పుడు మేము కొనుక్కోవాలి. సాధారణ ప్రజలు పోయి మేము కొనుక్కోవాలి. వాడు దొంగతనం చేసేది అమ్మేటోడు. వాడిని పట్టుకుంటావా, మా మీద ఎత్తావా జీఎస్టీ బిల్లు? ఇది ఎక్కడికి వెళ్తానే నాకు అర్థం కాదు. ఓ ఇంట్లో దొంగలు పడితే దొంగను పట్టుకోవాలి కానీ దొంగెటు పారిపోయాడు చెప్పని ఆ ఇంట్లోకి వచ్చినట్టు ఉన్నది దెబ్బలు. గిదికి అట్లనే ఉన్నది. నిర్మల వివరణ. ఇగో
పన్ను లీకేజ్లను అరికట్టడానికే 14 రకాల నిత్యావసరాలపై జీఎస్టీ. ఈ జీఎస్టీ బిల్లు మాకు పడతలేదా తల్లి నిర్మలా సీతారామన్? ఈ జీఎస్టీ బిల్లు మా మీద పడుతుంది కదా, ప్రజల మీద. 240 రూపాయలు సింగిల్ బిర్యానీ తిందామని పోతే 18% జీఎస్టీ, 18% జీఎస్టీ బిల్లు ఫుడ్ మీద. అంటే 30-40 రూపాయలు మన దగ్గర దంచకపోతాను. నీ మళ్ళీ ఏం చెప్తాను ఇప్పుడు? నువ్వేం చేయాలి? బిర్యానీ సెంటర్లో వాడు నాణ్యత ఉన్నదా లేదా, వాడు ఏం చేస్తాను వాడిని పట్టుకోవాలి, వేరే సరుకులు అమ్మటువంటి పట్టుకోవాలి, లేకపోతే ఇంకో వ్యాపారం చేసుకొని పట్టుకోవాలి. మమ్ముల మా ఈపుల మీద ఈ భారం ఎత్తావా తల్లి? ముఖం గాలినట్టున్నది నీ తెలివి. ప్రవీణ్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఖార్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లోకి ప్రవీణ్ రెడ్డి మల్లికార్జున ఖార్గే సమక్షంలో చేరిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ముల్కనూరు సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలో పనిచేయరు. ఇక రెడ్డిలే ఓట్లేసుకోరు, కాంగ్రెస్లో రెడ్డిలే కాంగ్రెస్కు ఓట్లేసుకొని గెలువురు. ఎంతసేపు రెడ్డిలకు శాలలు కప్పి ఈ రెడ్డి ఈ పార్టీలోకి వచ్చిండు, ఈ రెడ్డి ఈ పార్టీలోకి వచ్చిండు. హుస్నాబాద్ ప్రజలారా, అక్కడ ముదిరాజు బిడ్డలును గౌంల బిడ్డలు ఎక్కువ ఉన్నారు అన్నట్టు తెలుస్తాను. మరి ఈ సీటు ముదిరాజు బిడ్డకో గౌంల బిడ్డకో ఇవ్వాలి హుస్నాబాద్. మరి ఇక్కడ ప్రవీణ్ రెడ్డి వచ్చేటట్టున్నాడు, జర చూసుకోరు. ఇక కాంగ్రెస్ అంటే రెడ్డిల పార్టీ, ఇక్కడ బీజేపీ అంటే పటేళ్ల పార్టీ. ఇక వెలుమ పార్టీ ఉండే టీఆర్ఎస్. మరి ఇప్పుడు ఎస్సీ బీసీ ఎస్టీల పార్టీ ఏంటిది? బీఎస్పీ పార్టీ. మరి ఇక ఏ పార్టీని గెలిపించుకుంటారో మీ ఇష్టం. తెలంగాణపై కేంద్రం కక్ష, సభల్లో చర్చకు అవకాశం ఇవ్వడం లేదు, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్న మోడీ సర్కార్, టీఆర్ఎస్ ఎంపీల ధ్వజం, పార్లమెంటులో నిరసన. నువ్వు ఏ పార్టీ చంపుతానో ప్రజలకు ఇక్కడ కూడా తెలిసిపోతుందా బాబు? ఇగో కేంద్రం ఆల్రెడీ ప్రజాస్వామ్యాన్ని చంపేసింది, నువ్వు ప్రజలనే చంపుకుంటూ పోతాను. ప్రజాస్వామ్యంలో ప్రజలు వర్ధిల్లాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, కానీ నువ్వు ప్రజలనే చంపేస్తున్నావు. మళ్ళీ ఇక్కడ మోడీ చంపేసింది అంటాను. ముందు ఆ జిఎస్టీ సంగతి ఎందుకు చూడు, నాశనం పాడుగా. ఆర్టీసీలో ఛార్జీల మోత, ఇది మళ్ళీ చదివిందే. మోదీజీ సమానాభివృద్ధి సమైక్య స్ఫూర్తి ఇదేనా? వరదలతో అతలకుతలమైన తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వలేదు. 2018 నుంచి ఎన్డీఆర్ఎఫ్ 0. 2020లో హైదరాబాద్ వరదలు ఎప్పుడు ఇవ్వలే. 2020లో హైదరాబాద్ వరదలు అప్పుడు ఇవ్వలే, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. కేటీఆర్ ట్వీట్లు, వరద ప్రభావిత గ్రామాలపై ఎర్రబెల్లి సమీక్ష. ఇక నువ్వు అక్కడనే ట్విట్టర్ ముందే కూర్చొని టిట్టు పెట్టుకుంటుండు. ఇక్కడ పోరా అదే, ఇక్కడ పోయి అక్కడ పెడుతున్న తిండి తిని వాళ్ళకు నాణ్యమైన తిండి పెడతానులా, వచ్చి వేస్ట్ తిండి పెడతానులా, పోయి చూడరా అదే. ఈ ట్విట్లతో ఏమవుతుందా? ట్విట్ పెట్టుకుంటూ కూర్చుంటే సంతోషమానే నీకు కేటీఆర్? ఈ ముఖం కాల ఈ ట్విట్తోటేనానే సమానాభివృద్ధి సమైక్య స్ఫూర్తి. నువ్వెంతమందికి ఇచ్చినావు బీసీలకు టికెట్లు? 20 మందికి ఇచ్చినావు టికెట్లు. మరి అది సమాన అవకాశాలేనా? ఇక్కడ 56% మంది బీసీలు ఉన్నారు, 26% పైన ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలకు రిజర్వ్డ్ స్థానాల్లోనే ఇస్తాను. ఇంకో 10 సీట్లు ఎక్కువ ఇవ్వాలి కదా, మరి ఎస్సీలకు ఇయ్యరు. ఇక ఈయన సమైక్యం గురించి మాట్లాడతాడు, ఈయన సమానాభివృద్ధి గురించి మాట్లాడతాడు. నూపూర్ శర్మకు స్వల్ప ఊరట. ఆగస్టు 10 వరకు అరెస్ట్ నుంచి రక్షణ, ఆమె ప్రాణాలకు ముప్పున్నందునే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. సంచలన ప్రకటన చేసే వారికి ప్రభుత్వం భద్రత కల్పించొద్దు. బీజేపీ ఎంపీ మంచి నిజమే, ఈ బీజేపీ ఎంపీ ఎవరో మరి పేరేయలేదు. సంచలన ప్రకటనలు చేసేవారికి ప్రభుత్వం భద్రత కల్పించొద్దు, ఇది 100% నిజం. వాళ్ళేమో ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, వేరేళ్ళు చచ్చిపోతారు, వీళ్ళకేమో మళ్ళీ భద్రత కల్పిస్తారు. తగ్గిన కౌలు రైతు దిగాలు, వరి తగ్గించాలన్న రాష్ట్ర సర్కార్ సాగుకు దూరం. సాగుకు దూరం. వానాకాలం పంట పైన అయోమయం, తగ్గిన రేటు, సేకరణ అస్తవ్యస్తం, ఆందోళనలో కౌలు రైతులు. ఎటు పోయి కౌలు రైతులే నాశనం అవుతారు, వేరేదేముండదు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్నకు శాశ్వత నష్టం, గ్రహశకలాలు ఢీక్కొని ఒక అద్దం ధ్వంసం. జేమ్స్ అన్నట్టయినే వెబ్ టెలిస్కోప్నకు శాశ్వత నష్టం వాటిల్లిందట. ఇక ఇది అయిపోయింది, ఏది ఆంధ్రజ్యోతియా. ఇక
మన మేనబామ్మరిది మల్లిగానికి సంబంధించిన వార్తలు చదివే ముందు మల్లిగాడు